అదో ప్రీ ప్లాన్ మర్డర్ కేసు పోలీసులకు సవాల్ విసిరింది. కీలక ఆధారాలేవి దొరక్కపోవడం ఓ సమస్య అయితే కేసును పక్కదారి పట్టించడం మరో సమస్య అయింది. నానా తంటాలు పడిన తర్వాత కేసు మిస్టరీని ఛేదించగలిగారు. క్రైమ్ హిస్టరీలో అత్యంత అరుదైన క్లిష్టమైన కేసుగా ఇది పోలీస్ రికార్డులకు ఎక్కింది. ఆ కేసు ఏంటి, అసలేం జరిగిందో ఇవాల్టి నేరం నిజంలో చూద్దాం. అదో కార్పొరేట్ ప్రపంచం. అక్కడ జరిగే ప్రతి అంశం, తీసుకునే ప్రతి నిర్ణయం సెన్సేషన్ అవుతుంది. అలాంటి చోట ఓ అనూహ్య ఘటన జరిగింది. అక్కడి నుంచే ఈ కథ మొదలైంది. అసలేమైంది, ఎందుకు అది అందరినీ ఆశ్చర్యపరిచింది? ఢిల్లీలో ఆఫీస్ మీటింగ్ నుంచి బయటకు వచ్చిన భాస్కర్ తన భార్య వైష్ణవికి కాల్ చేశాడు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండడంతో వెంటనే పక్కింటాయనకు కాల్ చేశాడు. తన భార్య ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని, ఓసారి దాన్ని ఆన్ చేయమని ఆమెకు చెప్పమన్నాడు. ఆ విషయం చెప్పేందుకు పక్కింటాయన భాస్కర్ ఇంటికి వెళ్లాడు. డోర్ తెరవగానే ఎదురుగా ఉరికి వేలాడుతూ శవమై కనిపించింది వైష్ణవి. వెంటనే భాస్కర్ కు కాల్ చేసిన పక్కింటాయన, మీ ఆవిడ ఊరేసుకుంది, చనిపోయింది అని చెప్పాడు. ఆ మాట వినడంతోనే షాక్ అయిన భాస్కర్, నేనిప్పుడే ఢిల్లీ నుంచి వస్తున్నానంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో విమానం ఎక్కి శంషాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. 3 గంటల్లో ఇంటికి చేరుకున్నాడు. పక్కింటాయనిచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చి డెడ్ బాడీ ఇతరత్ర పరిశీలించారు. కంగారుగా ఇంటికొచ్చిన భాస్కర్ బెడ్ పై పడి ఉన్న తన భార్యను చూసి గుండెలు పగిలేలా ఏడ్చాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే నాకింత అన్యాయం చేస్తావా అంటూ విషాదంలో మునిగిపోయాడు. కన్నీళ్లు పెట్టిన భాస్కర్ ను చూసి పోలీసులు జాలిపడ్డారు. ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. భాస్కర్ ను ఇంట్రాగేట్ చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తాను కంపెనీ మీటింగ్ కోసం ఉదయం ఢిల్లీ వెళ్లానన్న భాస్కర్ సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేస్తాను, సినిమాకు వెళదామని తన భార్యకు చెప్పానన్నాడు. అయితే సాయంత్రమైనా మీటింగ్ ముగియలేదు. తాను రావడం లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఆ విషయం చెప్పేందుకు వైష్ణవికి కాల్ చేశానన్నాడు. ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ అవడంతో పక్కింటాయనకు కాల్ చేసినట్లు చెప్పాడు. ఆ విషయాన్ని రాసుకున్న పోలీసులు, ఆమె ఎందుకు చనిపోయిందో మీకు తెలుసా అని అడిగాడు. భాస్కర్ తనకు తెలియదన్నాడు. అసలు ఇదంతా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదంటూ ఏడవసాగాడు. భాస్కర్ చెప్పింది విన్న పోలీసులు, మీరు ఢిల్లీకి వెళ్లినట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ఉన్నాయంటూ భాస్కర్ తన ఫ్లైట్ టికెట్, కార్ పార్కింగ్ టోకెన్ చూపించాడు. మీరు మీటింగ్ కు వెళ్లారు అనడానికి ప్రూఫ్ ఉందా అని అడిగాడు. భాస్కర్ ఢిల్లీలోని తన కంపెనీ ఉద్యోగులకు ఫోన్ చేశాడు. పోలీసులు వాళ్లతో మాట్లాడారు. ఉదయం నుంచి భాస్కర్ తనతోనే కంపెనీ మీటింగ్ లో ఉన్నట్లు వాళ్లు చెప్పారు. దీంతో మధ్యాహ్నం సమయంలో ఆమె సూసైడ్ చేసుకున్నప్పుడు భాస్కర్ హైదరాబాద్ లో లేడని పోలీసులకు అర్థమైంది.
పావు గంట పాటు భాస్కర్ ఇంట్రాగేట్ చేసిన పోలీసులు ఇది మీ భార్య రైటింగేనా అంటూ ఓ లెటర్ను చూపించాడు. ఆ లెటర్ ఏంటా అని చూశాడు భాస్కర్. అతను నా జీవితంలోకి రాకపోయి ఉంటే బాగుండేది. అతన్ని ప్రేమిస్తూ నిన్ను మోసం చేయలేను, అలాగని అతన్ని మర్చిపోలేకపోతున్నా. ఇలా బతకడం నా వల్ల కావట్లేదు, అందుకే వెళ్ళిపోతున్నా. ఫర్గివ్ మీ అని రాసుకుంది. సార్ ఏంటిది? ఇదెక్కడ దొరికింది? ఇందులో ఉన్నదంతా అబద్ధం సార్. వైషు ఎవరితోనూ ఎలాంటి సంబంధం పెట్టుకోలేదు, ఎవరో కావాలని ఇలా రాశారు అన్నాడు. పోలీసులు మరో ప్రశ్న వేశారు. ఆమె రాసిన పుస్తకాలేమైనా ఇంట్లో ఉన్నాయా అని అడిగాడు. ఉన్నాయంటూ ఇంటి ఖర్చుల్ని రాసే పుస్తకం తెచ్చి చూపించాడు భాస్కర్. ఆ పుస్తకంలోనూ ఈ సూసైడ్ లెటర్లోనూ రాత ఒకేలా ఉంది. అక్షరం కూడా తేడా లేకపోవడంతో అది వైష్ణవి రాసిన సూసైడ్ నోట్ అని నిర్ధారించుకున్నారు. ఆమెది ఖచ్చితంగా ఆత్మహత్యనని భావించారు. ఇదే విషయాన్ని భాస్కర్కు చెప్పి త్వరలోనే అతనెవరో కనిపెడతామన్నారు. డెడ్ బాడీని పోస్టు మార్టం కోసం తరలించారు. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఎంక్వైరీలో భాగంగా 4 రోజుల తర్వాత మళ్లీ భాస్కర్ ఇంటికొచ్చారు. మీకో విషయం చెప్పాలి. మీ వైఫ్ మీకు తెలియకుండా మదన్ అనే కుర్రాన్ని ప్రేమించింది. 3 నెలలుగా వాళ్ళిద్దరూ ఫేస్బుక్ లో చాటింగ్ చేసుకున్నారు అని చెప్పారు. ఈ విషయం తెలియడంతోనే భాస్కర్ నేను నమ్మను, కేసును తేలిగ్గా కొట్టిపారేసేందుకేనా చెబుతున్నారు, మీ దగ్గర ఆధారాలున్నాయా అని నిలదీశాడు. పోలీసులు వైష్ణవి ఫేస్బుక్ అకౌంట్ కు లాగిన్ అయ్యారు. మూడు నెలలుగా మదన్తో ఆమె చాట్ చేసిన డేటాను భాస్కర్ కు చూపించారు. ఆ చాటింగ్ డేటా చూడగానే భాస్కర్ కు పిచ్చెక్కినట్లయింది. మేమిద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, మధ్యలో ఈ మదన్ ఎవడు, మీకేమైనా తెలిసిందా అని పోలీసులను అడిగాడు. ఫ్రాన్స్ నుంచి అతని అకౌంట్ ఆపరేట్ అవుతోందని తెలిసిందన్నారు పోలీసులు. అంటే అతని వల్లే నా భార్య ఆత్మహత్య చేసుకుందంటారా అని అడిగాడు భాస్కర్. 3 నెలలుగా ఆమె చాట్ చేస్తుంటే మీకు తెలియకపోవడం ఏమిటి అని డౌట్ గా అడిగాడు పోలీసులు. ఉదయం ఆఫీస్కెళ్లి సాయంత్రం వచ్చే నేను ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. ఆ ఈడియట్ ఎవరో త్వరగా కనుక్కోండి సార్ ప్లీజ్ అని కోరాడు. సరేనన్న పోలీసులు మదన్ కోసం వేట మొదలుపెట్టారు. వైష్ణవి ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఆమెను ప్రేమలోకి దింపిన మదన్ ఎవరు? పోలీసులకు ఎన్నో అనుమానాలు. భాస్కర్ చూస్తే ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండటమే తప్ప తన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేదు. మరి ఈ కేసును ఎలా ఛేదించారు? పోలీసులు ఏం తేల్చారు? ఫ్రాన్స్ లో ఉండే మదన్ ఇండియాలో ఉండే వైష్ణవితో ఎందుకు చాట్ చేశాడన్నది పోలీసులకు సవాల్గా మారింది. ఆ మిస్టరీని ఛేదించేందుకు వైష్ణవి జీవితంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఊపిలాగారు. 4 ఏళ్ల కిందట భాస్కర్, వైష్ణవి ఒకే యూనివర్సిటీలో ఎంసీఏ చదివేవాడు. మెరిట్ స్టూడెంట్ అయిన భాస్కర్ తరచుగా వైష్ణవికి వచ్చే డౌట్స్ క్లారిఫై చేసేవాడు. ఇలా ఇద్దరి మధ్య స్నేహం మొదలై అది ప్రేమకు దారితీసింది. ఎంసీఏ పూర్తయింది. 3 ఏళ్లు ప్రేమించుకున్న ఇద్దరు పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇందుకు భాస్కర్ తల్లిదండ్రులు ఒప్పుకున్నా వైష్ణవి ఇంట్లో వాళ్లు ప్రేమ పెళ్లికి నిరాకరించారు. దాంతో భాస్కరే ప్రపంచంగా పుట్టింటిని వదిలేసి అతనితో వెళ్లిపోయింది వైష్ణవి. ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
శంషాబాద్ దగ్గరలో కాపురం పెట్టిన ఇద్దరు ఉద్యోగాల వేటలో పడ్డారు. నెలకు 50,000 జీతంతో భాస్కర్ కు ఐటీ జాబ్ దొరికింది. వెంటనే ఆమెను ఉద్యోగ ప్రయత్నాలు మానుకోమన్నాడు. నాకొచ్చే జీతంతో ఇద్దరు హ్యాపీగా ఉందామన్నాడు. కావాలంటే ఓ ఏడాది తర్వాత నువ్వు కూడా జాబ్ చేద్దుగాని అన్నాడు. సరేనన్న వైష్ణవి ఏడాది తర్వాత మాత్రం జాబ్ చేసి తీరతానందే. కొత్త జంట ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళు. చుట్టుపక్కల అందరూ వీళ్ళని మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా అనుకునేవారు. పెళ్లికి ముందు ఎంత ఎంజాయ్ చేశారో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉన్నారిద్దరు. భాస్కర్ ఎంత చక్కగా చూసుకుంటున్నా వైష్ణవికి అప్పుడప్పుడు తన అమ్మా నాన్నలు గుర్తుకొచ్చేవాడు. పెళ్లి తర్వాత ఎప్పుడైనా వాళ్ళు కాల్ చేస్తారేమోనని చూసేది. కానీ ఒక్కసారి కూడా వాళ్ళు కాల్ చేయలేదు. పోనీ ఆమె ఫోన్ చేసినా వాళ్ళు రిసీవ్ చేసుకునేవాళ్ళు కాదు. మొండి పట్టుదలతో కూతుర్ను వదిలేసుకున్నారు. మౌనంగా ఉండే వైశ్యును భాస్కర్ ఓదార్చేవాడు. వచ్చే పండక్కి మనల్ని తప్పక పిలుస్తారులే అంటూ సర్ది చెప్పేవాడు. వైష్ణవి సంతోషంగా ఉండాలని భాస్కర్ చేయని పనుంటూ లేదు. ఇంట్లో ఏ లోటు లేకుండా అన్ని సమకూర్చాడు. బోరు కొట్టకుండా టీవీ, ఇంటర్నెట్, వైఫై పెట్టించాడు. భాస్కర్ ఆఫీస్కి వెళ్లిన ఆమెతో నిరంతరం వాట్సాప్ లో చాట్ చేసేవాడు. అలా వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండేవాళ్ళు. పెళ్లైన 9 నెలల తర్వాత వైష్ణవి ఫేస్బుక్ అకౌంట్ కు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపాడు మదన్. మీ ప్రొఫైల్ బాగుంది, మా సాఫ్ట్వేర్ కంపెనీలో చేరతారా అంటూ మెసేజ్ పంపాడు. అది చూడగానే వైష్ణవి సంబరపడింది. తనకు జాబ్ వచ్చేసినట్లేనని ఫీల్ అయింది. ఇదే విషయాన్ని భర్తతో చెప్పింది. భాస్కర్ దాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. ఇలా ఫేస్బుక్ లు, వాట్సాప్ లలో ఎవరో చెప్పే మాటలు నమ్మొద్దని, నెట్ అంటేనే అంతా చీటింగ్ అని చెప్పాడు. భాస్కర్ చెప్పింది కూడా నిజమే అనుకున్న వైష్ణవి మదన్ విషయంలో జాగ్రత్త పడింది. మదన్తో చాటింగ్ లో రోజుకో కొత్త విషయం బయటపడేది. ఇలా ఆమెను చాటింగ్ లో ముంచిన మదన్, నీ ఫోటోలు చాలా బాగున్నాయి, నువ్వంటే నాకెంతో ఇష్టం, నువ్వు మా కంపెనీలో చేరితే ₹1,00,000 జీతం ఇస్తా అంటూ మాయమాటలు చెప్పాడు. వైష్ణవి ఇవన్నీ నమ్మేసింది. తనకు జాబ్ వచ్చేసినట్లేనని ఫీల్ అవుతూ అతనితో చాటింగ్ కంటిన్యూ చేసింది. త్వరలోనే ఇంటర్వ్యూకు వెళ్లాలనుకున్న ఆమె అంతలోనే చనిపోయినట్లు పోలీసుల ఎంక్వైరీలు తేలింది. వైష్ణవి, మదన్ మధ్య జరిగిన చాటింగ్ డేటాను సేకరించిన పోలీసులకు మదన్ ఆమె ప్రేమిస్తున్నట్లు ఎక్కడా అనిపించలేదు. కేవలం ఉద్యోగం కోసమే చాటింగ్ చేసినట్టు తెలిసిందే. మదన్కు ఒక్కసారి కూడా ఐ లవ్ యూ చెప్పని ఆమె అతని కోసం ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది? సూసైడ్ లెటర్లో అలా ఎందుకు రాసింది? ఒకవేళ తల్లిదండ్రులపై బెంగతోనే సూసైడ్ చేసుకుంటే అదే విషయాన్ని లెటర్లో రాసేది కదా. అలా ఎక్కడా లేదే. మరి ఆమె ఎందుకు చనిపోయింది అన్న డౌట్లు వచ్చాయి పోలీసులకు. మిస్టరీ వీడిపోతుందిరే అనుకున్న టైంలో కేసు మళ్లీ మొదటికొచ్చినట్లయింది. చిక్కుముళ్లు విప్పేందుకు మళ్లీ భాస్కర్ ఇంటికి వెళ్లారు. వైష్ణవి కేసు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది. బలమైన ఆధారాలు దొరక్కపోగా చిక్కుముళ్లు ఎక్కువయ్యాయి. అయితే సరిగ్గా 2 వారాల తర్వాత పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ కోణంలో దర్యాప్తు చేయగా కీలక క్లూ దొరికింది.
తీగలాగగా డొంక కదిలింది. వైష్ణవి భర్త భాస్కరే హంతకుడని తేలిందే. భాస్కర్ తెలివైన మోసగాడు. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు లాఠీకి పనిచెప్పారు. వైష్ణవిని ఎందుకు చంపారు, ఎందుకు సూసైడ్ డ్రామా ఆడావని నిలదీశారు. అప్పుడు బయటపెట్టాడు తన కన్నింగ్ ప్లాన్ నే. ఎంసీఏ చదువుతున్నప్పుడే వైష్ణవి తల్లిదండ్రులు కోటీశ్వర్లని తెలుసుకున్నాడు. ఒక్కగానొక కూతురు కావడంతో ఆమెను పెళ్లాడితే కట్నంతో పాటు ఆస్తి మొత్తం తనకే దక్కుతుందనుకున్నాడు. అందుకోసం ప్రేమ డ్రామా ఆడాడు. పెళ్లికి వైషు పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైతే పండగలప్పుడు వాళ్లే తనను పిలుస్తారులే అనుకున్నాడు. అలా జరగకపోవడంతో తన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని తీవ్ర నిరాశ చెందాడు. ఆగ్రహావేశాలతో రగిలిపోయాడు. రూపాయి కూడా కట్టవరాని అమ్మాయి తనకెందుకు అనుకున్నాడు. ఎలాగైనా వైష్ణవిని వదిలించుకోవాలని డిసైడ్ అయ్యాడు. వైష్ణును వదిలించుకునేందుకు భాస్కర్ అత్యంత తెలివైన కన్నింగ్ ప్లాన్ వేశాడు. ఫేస్బుక్ లో మదన్ అనే డూప్లికేట్ అకౌంట్ ను క్రియేట్ చేశాడు. అది ఫ్రాన్స్ లో క్రియేట్ అయినట్లుగా అందరినీ నమ్మించేందుకు టార్ బ్రౌజర్ ను ఉపయోగించాడు. ఆ అకౌంట్ ద్వారా వైష్ణవిని ట్రాప్ చేశాడు. మదన్తో ఆమె ప్రేమలో పడినట్లుగా పోలీసుల్ని నమ్మించేందుకు తనే రెగ్యులర్ గా చాట్ చేశాడు. ప్రేమ డ్రామా ఆడాడు. 3 నెలల తర్వాత ఆమె హత్యకు ప్లాన్ చేశాడు. ఓ ఉరితాడు తెచ్చి ఇంట్లో దాచాడు. హత్యకు ముందు వైష్ణవి రాసిన సూసైడ్ నోట్ కూడా భాస్కర్ ఆడిన డ్రామాలో భాగమే. హత్యకు ముందు రోజు భాస్కర్ వైషు మా ఆఫీసులో ఓ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నా, దాని స్టోరీ నీకు చెబుతా, స్క్రిప్ట్ రాసివ్వు అన్నాడు. తనకు స్క్రిప్ట్ రాయడం రాదని చెప్పిందామే. ఎలా రాయాలో నేను చెప్తాగా. ఆమెతో ఓ పుస్తకంలో 4 పేజీల స్క్రిప్ట్ రాయించాడు. ఈ స్టోరీ ప్రకారం ఇందులో అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. సూసైడ్ నోట్ కూడా రాస్తుంది. స్క్రిప్ట్ రాసావుగా, పనిలో పనిగా ఆ సూసైడ్ నోట్ కూడా నువ్వే రాసివ్వు, దాన్ని షూట్ చేసుకుంటాం అన్నాడు. అదెలా రాయాలని అడిగింది వైష్ణవి. నేనున్నానుగా అంటూ ఏం రాయాలో చెప్పాడు. సారీ, అతను నా జీవితంలోకి రాకపోయి ఉంటే బాగుండేది. అతన్ని ప్రేమిస్తూ నిన్ను మోసం చేయలేను. అలాగని అతన్ని మర్చిపోలేకపోతున్నాను. ఇలా బతకడం నా వల్ల కావట్లేదు. అందుకే వెళ్లిపోతున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ అని రాయించాడు. నీ రైటింగ్ సూపర్ అంటూ ఆ పుస్తకాన్ని పక్కన పెట్టాడు. కేసుల్లో మనం ఊహించినట్లుగానే పోలీసులు ఊహిస్తారు. దొరికిన ఆధారాలు, సాక్షులు చెప్పిన విషయాలతో అంచనాకి వస్తారు. అనుకోకుండా జరిగే నేరాల్లో ఇలాంటి అంచనాలే నిజాలవుతాయి. కానీ ప్రీ ప్లాన్డ్ గా జరిగే నేరాల్లో మాత్రం అంచనాలు తప్పవుతుంటాయి. మరి ఈ కేసులో ఏం తేలింది? మిస్టరీ ఎలా వీడింది? తర్వాత రోజు ఢిల్లీలో మీటింగ్ ఉందంటూ ఉదయం 6కే ఇంటి నుంచి బయలుదేరాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కారు పార్క్ చేసిన భాస్కర్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్లాడు. ఉదయం 10 గంటలకు ఢిల్లీలో ఐటీ కంపెనీ మీటింగ్ మొదలైంది. తాను మీటింగ్ లో ఉన్నట్లు అందరికీ తెలిసేలా అటు ఇటు తిరిగిన భాస్కర్
ఫోన్ కాల్ వచ్చిందంటూ 10:30కు మీటింగ్ నుంచి బయటకొచ్చాడు. వెంటనే ఎయిర్పోర్టుకు వెళ్లి శంషాబాద్ ఫ్లైట్ ఎక్కాడు. 12:30కు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. వెంటనే ఓ క్యాబ్ ఎక్కి దగ్గరలోనే ఉన్న తన ఇంటికి వెళ్లాడు. అప్పటికి సమయం మధ్యాహ్నం 1 గంట అయింది. అప్పటికే భోజనం చేసిన వైష్ణవి ఆ టైంలో నిద్రపోతోంది. తలుపు కొట్టగానే నిద్రమత్తులో డోర్ తీసింది. అప్పుడు వచ్చేసారా, మీటింగ్ అయిపోయిందా అని అడిగింది. లోపలికొచ్చి తలుపు వేసేసిన భాస్కర్ ఆమె గొంతు నులిమాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఆమె చేతి గాజు ఒకటి పగిలింది. కొన్ని క్షణాలకి ఆమె ప్రాణాలు విడిచింది. ముందుగా రాసి ఉంచిన 4 పేజీల స్క్రిప్ట్ పేపర్లను పుస్తకం నుంచి చింపేసి తన జేబులో పెట్టుకున్నాడు. ఆమెతో రాయించిన సూసైడ్ నోట్ ను బెడ్ పై ఉంచాడు. వైష్ణవి మొబైల్ ను స్విచ్ ఆఫ్ చేశాడు. పగిలిన గాజు ముక్కల్ని ఏరి జేబులో వేసుకున్నాడు. వెంటనే ఇంట్లో ఉంచిన ఉరితాడును తెచ్చి సీలింగ్ ఫ్యాన్ కు ఆమెను ఉరివేశాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఇంట్లోంచి బయటకొచ్చి గడియ వేశాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. అప్పటికి సమయం మధ్యాహ్నం 1:30 అయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కారులో వెళుతూ స్క్రిప్ట్ పేపర్లను గాజు ముక్కల్ని దారిలో పారేసిన భాస్కర్ వెంటనే విమానం ఎక్కి ఢిల్లీ చేరుకున్నాడు. అప్పటికి టైం సాయంత్రం 5 గంటలైంది. తను రోజంతా ఢిల్లీలోనే ఉన్నట్లు పోలీసులు నమ్మించేందుకు భాస్కర్ తన పక్కింటాయనకు ఫోన్ చేశాడు. వైష్ణవి మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందంటూ కన్నింగ్ డ్రామా ఆడాడు. భాస్కర్ ఇంత పగడ్బందీగా మర్డర్ స్కెచ్ చేసినా పోలీసులు అతడే హంతకుడని తేల్చగలిగారు. ఎలాగంటే సూసైడ్ నోట్ రాసిన పేపర్ ఓ పుస్తకం నుంచి చింపినట్లుగా ఉంది. ఆ పుస్తకం ఏదో తెలుసుకునేందుకు పోలీసులు 2 వారాల తర్వాత మళ్లీ భాస్కర్ ఇంటికి వెళ్లారు. అక్కడి పుస్తకాలను చెక్ చేయగా ఓ పుస్తకంలో 5 పేజీలు చిరిగి ఉన్నట్టు తెలిసిందే. ఘటన జరిగిన రోజున పోలీసులకు సూసైడ్ నోట్ పేజీ ఒకటే దొరికింది. మరి మిగతా 4 పేజీలు ఏమైనట్లు, వాటిలో ఇంకేమైనా రాసిందా అన్న అనుమానంతో పోలీసులు వాటి కోసం ఇల్లంతా వెతికారు. ఇంట్లోని బెడ్ కింద వైష్ణవి చేతి గాజు ముక్క ఒకటి దొరికింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆమె చేతులకు 3 గాజులే ఉన్నట్లు రాసి ఉంది. అంటే మరో గాజు పగిలిందన్నమాట. సూసైడ్ చేసుకుంటే గాజులెందుకు పగులుతాయి అంటే ఏదో పెనుగులాట జరిగినట్లే. ఘటన జరిగిన రోజున పోలీసులకు గాజు ముక్కలేవి దొరకలేదు. మరి ఆ మిగతా గాజు ముక్కలు ఏమైనట్లు? ఆ ఇంట్లోకి భాస్కర్ తప్ప ఇంకెవరూ వచ్చే అవకాశం లేదు. ఈ కోణంలో ఆలోచించిన పోలీసులు భాస్కర్ అదుపులోకి తీసుకున్నారు. లాఠీలకు పనిచెప్పి 4 తగిలించగా నిజం కక్కాడు. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ప్రేమ పెళ్లి పేరుతో ఇలాంటి దారుణాలు చాలా జరుగుతున్నాయి. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఎన్ని డ్రామాలైనా ఆడుతున్నారు దుర్మార్గులు. అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తోంది వైష్ణవి కథ. ముఖ్యంగా చదువుకునే అమ్మాయిలు నయవంచుకుల ఉచ్చులో పడొద్దంటూ హెచ్చరిక పంపుతోంది వైష్ణవి.